అందరికీ నమస్తే అండి. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చిండు, వాగిండు, వెళ్ళిపోయిండు. అదేంటి జగన్ గారి ఫోటో వెనకాల పెట్టుకొని వచ్చిండు, వాగిండు అని చెప్పి మాట్లాడుతున్నామంటారా? అది వాస్తవమే కదా. బెంగళూరు నుంచి వచ్చిండు, ప్రెస్ మీట్ పెట్టిండు, జూమ్ కాల్ మాట్లాడిండు, మళ్ళీ అందరి ముందు కార్లో బాయ్ చెప్పుకుంటూ పోతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చినట్టు? తుఫాన్ వల్ల ఎవరైతే రైతులు ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికే కదా బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి మీరు వచ్చింది. అదేదో బెంగళూరులోనే ఉండి జూమ్ కాల్ మాట్లాడుంటే పెట్రోల్ పైసలైనా తగ్గుతుండే కదా. మీరు ఆంధ్రాకు వచ్చి ఏమైనా చేసింది ఏమైనా ఉందా? రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం ఏమైనా జరిగిందా? లేకుంటే ఆ రైతులు వచ్చి మీ దగ్గర ఏమైనా సమస్యలు చెప్పుకోవడం జరిగిందా? ఏమీ జరగల. మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఏమైనా జరిగిందా? అది కూడా జరగల. మీరు ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకముందు 2014 to 2019లా జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నా కూడా రైతుల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. అయ్యా ఒక్కసారి నాకు అధికారం ఇచ్చి చూడండి, దాని తర్వాత నేనేంటో మీకు చూపిస్తా ఇట్లని చెప్పి చెప్పడం జరిగింది. అధికారం వచ్చాక ఈ రైతుల దగ్గరికి వెళ్ళడమే మర్చిపోయింది జగన్మోహన్ రెడ్డి. చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు, బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన జగన్ ఒక్క రైతు ఫ్యామిలీకైనా పులిహార ప్యాకెట్ కానీ వాటర్ బాటిల్ కానీ ఇవేమైనా ఇచ్చుంటే బాగుండని చెప్పి కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి రైతుల్ని కలవకుండా ప్రెస్ మీట్ లో మాట్లాడడం మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూడండి, ఈ కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు చూడండి, ఎవరైతే తుఫాను వల్ల ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరికీ రైస్ ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్ మనిషికి 1000 రూపాయలు ఇచ్చుకుంటా వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతే ఎవరు వీళ్ళకి దిక్కు? ఈ కూటమి ప్రభుత్వమే కదా. ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళందరికీ మంచి చేసుకుంటా పోతుంది. ఒకసారి మీరు చూడండి, వాళ్ళ ఫేస్లో ఎంత ఆనందం ఉందో. చూడండి, వాళ్ళందరి చేతుల్లో పైసలు కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి రావడమే కానీ ఈ ప్రజలతో మాట్లాడము, మీకున్న సమస్యలు ఏంటి ఇట్లని చెప్పి తెలుసుకోవడం, ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డికి అవసరం లేని ముచ్చట్లు. ఇంకో వీడియో చూపిస్తా చూడండి, మీకు ఇక్కడ అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేస్తలేదు ఇట్లని చెప్పి. జగన్మోహన్ రెడ్డి లెక్క డబ్బాలు కొట్టుకోవడము, జగన్మోహన్ రెడ్డి లెక్క లేని మాటలు ఉన్నట్టు మాట్లాడుకోవడం ఈ కూటమి ప్రభుత్వంకి తెలియదు. ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు వరకు ఇట్లాగే స్పందించిన ప్రభుత్వం అయితే లేదండి. అంటే మీరు ఏమన్నా అనుకోండి, మాకు రాజకీయాలతో పని లేదు, మాకు మంచి చేసేవాళ్ళు మాకు కావాలి. ఈ రోజు ఇక్కడ 137 మంది తలదాసుకొని ఉన్నాం. అంటే అక్కడ పక్కన కనిపిస్తా ఉన్నాడా చిన్న చిన్న పోరగాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ సేవ్ చేసిన కూటమి ప్రభుత్వం గురించి ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం గురించి తప్పుగా మాట్లాడుతూనే పోతా ఉన్నారు. ఇక్కడ మాట్లాడే మాటలు వినిపిస్తలేవా మీకు? కనిపిస్తలేవా? ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కనిపిస్తలేవా? వస్తాడు బెంగళూరు నుంచి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెడతాడు, మళ్ళీ కార్లో అందరికీ బాయ్ చెప్పుకుంటా పోతాడు. ఏంది ఇది? ఒకసారి చూడు మొత్తం. ఈ గవర్నమెంట్ అంత అలౌట్ గా ఉంది. అసలు మామూలుగా కాదండి. పొద్దున్నే మాకు టిఫిన్ వచ్చేస్తుంది, మళ్ళీ 12 అయ్యేలోపు భోజనం వస్తుంది. ఎందుకంటే నేను 3 రోజుల నుంచి ఇట్లా మంచం మీద అన్ని తీసుకొచ్చేస్తున్నారు మా దగ్గర. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్లో ఉంటుంది, అసలు పొద్దుగాల నుంచి అన్నం పెడతలేరు, అసలు వాటర్ ఇస్తలేరు, కరెంట్ లేదు, ఏం లేదు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. పక్కన చిన్న చిన్న పోరగాళ్ళు ఉన్నారు, అక్కడ కనిపిస్తలేవా బెడ్లు కానీ దుప్పట్లు కానీ ఇవన్నీ కూటమి ప్రభుత్వమే వీళ్ళందరికీ ఇచ్చింది. మళ్ళీ ఎవరైతే నష్టపోయిన ఫ్యామిలీలు ఉన్నాయో వాళ్ళందరికీ రైస్ బ్యాగ్ కావచ్చు, ఆయిల్ ప్యాకెట్ కావచ్చు, ఒక నెలకి సరిపడా సరుకులు ఇస్తూ ఉంది. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల కనబడదు. పొద్దుగా లేసే కూటమి ప్రభుత్వం మీద ఏడవడమే వీళ్ళ పని. మనలో మనం మాట్లాడుకుందాం. బెంగళూరు నుంచి నువ్వు ప్రజల్ని గెలవడానికి వచ్చినావు, ప్రజల్ని ఏమైనా కలిసినావా? ప్రజలతో ఏమైనా మాట్లాడినావా? ప్రజల సమస్యలు ఏమైనా తెలుసుకున్నావా? ఇవేమీ తెలుసుకోకుండా మళ్ళీ ఎవరికి తెలియనట్టు పారిపోతే ఎట్లా చెప్పండి? మళ్ళీ ఇక్కడ చూడండి మీరు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెళ్ళిపోతా ఉన్నాడో. మొన్న బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన జగన్, నిన్న ముంతా తుఫాన్పై వీడియో కాన్ఫరెన్స్ చేసిన జగన్, నేడు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయిన జగన్ గిట్ల అని చెప్పి ఒక 3 లైన్లా ఇచ్చిపడేశారు. వెళ్ళిపోతున్నా గిట్లని చెప్పి ఇచ్చిపడేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నాకు అర్థం కాని ముచ్చట ఏంటంటే, బెంగళూరు నుంచి రావడం ఎందుకు, ఆంధ్రాలో ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు, వీళ్ళందరితోని జూమ్ కాల్ మాట్లాడడం ఎందుకు, రైతుల్ని కలవకుండా మళ్ళీ వెళ్ళిపోవడం ఎందుకు? మీరు వచ్చిందే రైతుల్ని కలవడానికి. పంట పొలాలను నాశనం ఎవరిదైతే అయిపోయిందో ఆ రైతుల్ని పరామర్శించడానికి మీరు వచ్చారు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధికారులు నష్టపోయారని చెప్పి వాళ్ళతో జూమ్ కాల్ మాట్లాడుతూ ఉన్నారా? అక్కడ ఎవరైనా రైతులు ఉన్నారా? ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు తగ్గిపోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారో ఆయనకు కూడా అర్థమవుతలే. అరే ప్రెస్ మీట్ పెట్టడానికే బెంగళూరు నుంచి తాడేపల్లి ఆఫీస్కి రావడం ఏంటి? అదేదో ఆడే ఉండి మాట్లాడి ఉంటే మీకు కొంచెమైనా పైసలు తగ్గుతుండే. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీరు ప్రెస్ మీట్ పెట్టిన దానికి జగన్ అన్న ఆంధ్రాకు వచ్చిండు, ప్రజలందరికీ న్యాయం చేసిండు ఇట్లని చెప్పి
చెప్పి వాళ్ళు మాట్లాడడం ఏంది. ఇప్పుడు బెంగళూరు వెళ్ళిన జగన్ మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఒక శవం లేస్తేనే కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి రాదు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టు ఇప్పుడు కూడా మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డికి కొంచెం కూడా రెస్పెక్ట్ ఉంటుండే. అలా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వెళ్ళిపోవడం చూసి ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోవడం ఏంది, మమ్మల్ని గెలవకుండా వెళ్ళిపోవడం ఏంది గిట్టని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద అరుచుకుంటా ఉన్నారు. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.